హలో ఎవ్రీవన్. మెయిన్ స్టేజ్ బేసిక్ కోర్స్ సిరీస్కి అందరికీ స్వాగతం. మీరు మెయిన్ స్టేజ్ని బిగినింగ్ నుండి నేర్చుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఈ కోర్స్ మీకోసమే. ఈ కోర్స్లో మెయిన్ స్టేజ్కి సంబంధించిన కంప్లీట్ బేసిక్ నాలెడ్జ్ని సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ మన ఫస్ట్ ఎపిసోడ్లో మెయిన్ స్టేజ్ సెటప్కి కావాల్సిన ఇంపార్టెంట్ గేర్స్ గురించి మాట్లాడుకుందాం. ల్యాప్టాప్, మిడీ కీబోర్డ్, సౌండ్ కార్డ్ మరియు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్యూచర్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోర్సెస్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ వచ్చేసి జైరే మెలోడీస్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. మెయిన్ స్టేజ్ సెటప్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటి అంటే ల్యాప్టాప్. మెయిన్ స్టేజ్ అనేది యాపిల్ డెవలప్ చేసిన ఒక లైవ్ పర్ఫార్మెన్స్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మ్యూజిషియన్స్ వర్చువల్ ఇన్స్ట్రుమెంట్స్, ప్లగిన్స్ మరియు హై క్వాలిటీ సౌండ్స్ని లైవ్ పర్ఫార్మెన్స్లో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది మ్యూజిషియన్స్ మెయిన్ స్టేజ్ని యూజ్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఇది వాళ్ళకి ప్రొఫెషనల్ క్వాలిటీ టోన్స్తో పర్ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మెయిన్ స్టేజ్లో మనం ఫ్లూట్, సితార్, వయలిన్, సాక్సోఫోన్, వీణా, షన్నై, స్ట్రింగ్స్, ప్యాడ్స్, పియానోస్ మరియు ఇంకా చాలా రియలిస్టిక్ సౌండ్స్ని ప్లే చేయొచ్చు. కీబోర్డ్ ప్లేయర్స్ మాత్రమే కాకుండా గిటారిస్ట్స్, సింగర్స్, ఆక్టోప్యాడ్ ప్లేయర్స్ మరియు వేరే లైవ్ పర్ఫార్మర్స్ కూడా మెయిన్ స్టేజ్ని యూజ్ చేస్తున్నారు. అప్కమింగ్ వీడియోస్లో మిడీ కీబోర్డ్కి, అరేంజర్ కీబోర్డ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలామందికి ఉండే ఒక కామన్ డౌట్ ఏంటి అంటే మెయిన్ స్టేజ్ విండోస్లో వర్క్ అవుతుందా? ఈ డౌట్ని ఇవాళ క్లియర్ చేద్దాం. మెయిన్ స్టేజ్ అనేది యాపిల్ కంపెనీ క్రియేట్ మరియు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ కాబట్టి ఇది అఫీషియల్గా మ్యాక్ఓఎస్లో మాత్రమే వర్క్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మెయిన్ స్టేజ్ని యూజ్ చేయాలంటే మీకు యాపిల్ మ్యాక్బుక్స్ లేదా ఐమ్యాక్ లాంటి మ్యాక్ డివైసెస్ ఉండాలి. విండోస్లో డైరెక్ట్గా మెయిన్ స్టేజ్ అనేది వర్క్ అవ్వదు. ఒకవేళ మీరు విండోస్లో మెయిన్ స్టేజ్ని రన్ చేయాలంటే మ్యాక్ ఓఎస్ సాఫ్ట్వేర్ని విండోస్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. వన్స్ మీరు మ్యాక్ ఓఎస్ సాఫ్ట్వేర్ని విండోస్లో ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు మీరు మెయిన్ స్టేజ్ని విండోస్లో కూడా యూజ్ చేయొచ్చు. అంతేగాని విండోస్లో మాత్రం డైరెక్ట్గా మెయిన్ స్టేజ్ అనేది వర్క్ అవ్వదు. కాబట్టి మెయిన్ స్టేజ్ యూజ్ చేయాలి అంటే మ్యాక్బుక్ కంపల్సరీ. ఇప్పుడు మనం మెయిన్ స్టేజ్కి బెస్ట్ మ్యాక్బుక్ ఏది అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నాకు చాలామంది అడిగే కామన్ క్వశ్చన్ ఇది. మ్యాక్బుక్ ల్యాప్టాప్స్ మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి, మ్యాక్బుక్ ఎయిర్ మరియు మ్యాక్బుక్ ప్రో. లైవ్ పర్ఫార్మెన్స్ కోసం నా పర్సనల్ ప్రిఫరెన్స్ మ్యాక్బుక్ ప్రో. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంటెల్ ప్రాసెస్లో ఉన్న మ్యాక్బుక్స్లో మ్యాక్బుక్ ప్రో 2012 నుండి మ్యాక్బుక్ ప్రో 2015 మోడల్స్ వరకు మెయిన్ స్టేజ్ చాలా రిలయబుల్గా వర్క్ అవుతుంది. ఈ మోడల్స్ లైవ్ పర్ఫార్మెన్స్లో చాలా స్టేబుల్గా వర్క్ చేస్తాయి. మీరు కూల్ ప్లేసెస్లో ప్లే చేసిన, హీట్ ఎన్విరాన్మెంట్స్లో ప్లే చేసిన ఈ ల్యాప్టాప్స్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాయి. బెస్ట్ పర్ఫార్మెన్స్ కోసం మినిమం 16 GB ర్యామ్ మరియు 512 GB స్టోరేజ్ రికమెండ్ చేస్తాను. ఇప్పుడు 2016 నుండి వచ్చిన ఇంటెల్ మ్యాక్బుక్ మోడల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది కంప్లీట్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే 2016 అండ్ అబోవ్ ఇంటెల్ మ్యాక్బుక్స్ హెవీ మెయిన్ స్టేజ్ ప్రాజెక్ట్స్ రన్ చేసినప్పుడు ఎక్కువగా హీట్ జనరేట్ చేస్తుంది. ఎస్పెషల్లీ కాంటాక్ట్ లైబ్రరీస్, లార్జ్ శాంపుల్ లైబ్రరీస్, స్వామ్, నెక్సస్, హోమ్నిస్పియర్ మరియు ఇలాంటి హెవీ ప్లగిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు హీట్ ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది. ఎయిర్ కండిషన్ రూమ్స్లో లేదా కూల్ ఎన్విరాన్మెంట్స్లో ఈ ల్యాప్టాప్స్ బాగా పర్ఫామ్ చేయొచ్చు. కానీ అవుట్డోర్ ప్రోగ్రామ్స్లో లేదా సమ్మర్ సీజన్లో, కన్వెన్షన్స్లో లేదా హీట్ ఎక్కువ ఉండే ప్లేసెస్లో నాకు కొన్ని ఇష్యూస్ ఫేస్ అయ్యాయి. ఉదాహరణకి ల్యాప్టాప్ స్పీడ్ ఎక్కువ అవ్వడం, పర్ఫార్మెన్స్ స్లోగా అవ్వడం
ప్యాచ్ చేంజ్ చేసేటప్పుడు రెస్పాన్స్ లేట్గా రావడం, కొన్ని సిచ్యువేషన్స్లో ల్యాగ్ అవ్వడం, మరియు కొన్ని కేసెస్లో ప్లేయింగ్ ఎక్స్పీరియన్స్ స్మూత్గా ఉండకపోవడం, ఇలాంటి ఇష్యూస్ నేను చాలా ఫేస్ చేశాను. కాబట్టి ఇంటెల్ ల్యాప్టాప్స్లో నేను పర్సనల్గా ప్రిఫర్ చేసేది మ్యాక్బుక్ ప్రో 2012 నుండి మ్యాక్బుక్ ప్రో 2015 మోడల్స్ లోపలే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి ఇంకో ఎక్సలెంట్ ఆప్షన్ ఉంది. అది యాపిల్ సిలికాన్ M సిరీస్ మ్యాక్బుక్స్ M1 లేదా M2, M3, M4, ఇప్పుడు లేటెస్ట్గా రన్ అయ్యే M5. సింపుల్గా చెప్పాలంటే మ్యాక్బుక్ ప్రాసెసర్స్లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఇంటెల్ ప్రాసెస్ అంటే ఓల్డ్ జనరేషన్, ఇంకొకటి యాపిల్ సిలికాన్ M సిరీస్ ప్రాసెస్, ఇది లేటెస్ట్ జనరేషన్. మీరు ఇంటెల్ మ్యాక్బుక్ కొనాలి అనుకుంటే నా రికమెండేషన్ మ్యాక్బుక్ ప్రో 2012 నుండి 15 మోడల్. మీరు లేటెస్ట్ టెక్నాలజీ, బెటర్ బ్యాటరీ లైఫ్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, ఫ్యూచర్ సాఫ్ట్వేర్ సపోర్ట్ కావాలనుకుంటే M సిరీస్ మ్యాక్బుక్స్ని చూస్ చేయండి. M1 నుండి లేటెస్ట్ అవైలబుల్ మోడల్ వరకు ఏ మోడల్ అయినా మెయిన్ స్టేజ్ కోసం ఎక్సలెంట్ చాయిస్. ఈ రికమెండేషన్స్ అన్నీ కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మరియు లైవ్ పర్ఫార్మెన్స్ యూసేజ్ మీద ఆధారపడి చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ స్టేజ్ సెటప్లో సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అయిన మిడీ కీబోర్డ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మిడీ కీబోర్డ్స్ గురించి ఆల్రెడీ నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. బడ్జెట్ ప్రకారం ఏ మిడీ కీబోర్డ్ బెస్ట్ అనేది ఆ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మిడీ కీబోర్డ్స్ కొనాలనుకునే వాళ్ళు ఆ వీడియోని తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ స్టేజ్ సెటప్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆడియో ఇంటర్ఫేస్. చాలామంది బిగినర్స్కి ఉండే కామన్ డౌట్ ఏంటంటే మెయిన్ స్టేజ్ నుండి మిక్సర్కి సౌండ్ ఎలా పంపించాలి. యాక్చువల్లీ మెయిన్ స్టేజ్ నుండి మిక్సర్కి సౌండ్ పంపించడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. మెథడ్ నెంబర్ 1, ల్యాప్టాప్లో ఉన్న హెడ్ ఫోన్ పోర్ట్ లేదా ఇయర్ ఫోన్ జాక్ నుండి డైరెక్ట్గా మిక్సర్కి సౌండ్ పంపించవచ్చు. ఇక్కడ మనం జనరల్లీ 3.5mm జాక్ నుండి డ్యువల్ 6.35 mm జాక్ కేబుల్ యూజ్ చేస్తాం. ఈ మెథడ్ సింపుల్గా ఉంటుంది. మెథడ్ నెంబర్ 2, ఆడియో ఇంటర్ఫేస్ యూజ్ చేసి మెయిన్ స్టేజ్ నుండి మిక్సర్కి సౌండ్ పంపించవచ్చు. ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ ఎక్కువగా ఈ మెథడ్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఈ 2 మెథడ్స్లో ఏది బెస్ట్? నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఆడియో ఇంటర్ఫేస్ యూజ్ చేయడం డైరెక్ట్ హెడ్ ఫోన్ అవుట్పుట్ కంటే చాలా బెటర్. కానీ ఎందుకు బెటర్? డిఫరెన్స్ ఏంటి అది ఇప్పుడు చూద్దాం. ల్యాప్టాప్ హెడ్ ఫోన్ అవుట్పుట్ అనేది మెయిన్లీ పర్సనల్ లిస్టనింగ్ కోసమే డిజైన్ చేయబడింది. అంటే ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసి వినడానికి, కానీ లైవ్ పర్ఫార్మెన్స్ ఎన్విరాన్మెంట్స్ కోసం కాదు. డైరెక్ట్గా హెడ్ ఫోన్ అవుట్పుట్ నుండి మిక్సర్కి కనెక్ట్ చేస్తే సౌండ్ వస్తుంది, అది నిజమే. కానీ సౌండ్ క్వాలిటీలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్స్లో అన్వాంటెడ్ నాయిస్ రావచ్చు, సిగ్నల్ స్ట్రెంత్ తక్కువగా ఉండొచ్చు, స్టీరియో ఇమేజ్ క్లారిటీ తక్కువగా ఉండొచ్చు, మెయిన్ స్టేజ్ టోన్స్లో ఉన్న డెప్త్, రిచ్నెస్, డైనామిక్స్ పూర్తిగా బయటికి రాకపోవచ్చు. ఎస్పెషల్లీ లార్జ్ స్పీకర్స్, లైనరీస్ లేదా ప్రొఫెషనల్ PA సిస్టమ్స్లో ప్లే చేసేటప్పుడు ఈ డిఫరెన్స్ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆడియో ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుందాం. ఆడియో ఇంటర్ఫేస్ అనేది ల్యాప్టాప్ మరియు మిక్సర్కి మధ్యలో బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తుంది. ఇది స్పెషల్లీ ప్రొఫెషనల్ ఆడియో ప్రాసెసింగ్ కోసం డిజైన్ చేయబడింది. ఆడియో ఇంటర్ఫేస్ యూజ్ చేస్తే సౌండ్ క్లారిటీ ఇంప్రూవ్ అవుతుంది, సిగ్నల్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, నాయిస్ లెవెల్స్ తగ్గుతాయి, డైనమిక్ రేంజ్ ఇంప్రూవ్ అవుతుంది, మరియు మెయిన్ స్టేజ్ టోన్స్లో ఉన్న ఒరిజినల్ డెప్త్ మరియు రిచ్నెస్ స్పీకర్స్లో బాగా వినిపిస్తాయి. లైక్ షెన్నై, ఫ్లూట్, స్ట్రింగ్స్, పియానో, స్వామ్ ఇన్స్ట్రుమెంట్స్ అయినా, కాంటాక్ట్ లైబ్రరీస్ అయినా ఆడియో ఇంటర్ఫేస్ ద్వారా ఇంకా ప్రొఫెషనల్గా వినిపిస్తాయి. లైవ్ పర్ఫార్మెన్స్లో క్లీన్ అండ్ పవర్ఫుల్ అవుట్పుట్ కావాలి అంటే ఆడియో ఇంటర్ఫేస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి నా రికమెండేషన్ ఏంటంటే
ప్రాక్టీస్ కోసం లేదా హోమ్ యూసేజ్ కోసం టెంపరీగా హెడ్ ఫోన్ అవుట్పుట్ని యూజ్ చేయొచ్చు. కానీ చర్చ్ సర్వీసెస్లో, ఓపెన్ ఎయిర్ మీటింగ్స్లో, కన్వెన్షన్స్లో, లైవ్ ప్రోగ్రామ్స్లో, ప్రొఫెషనల్ పర్ఫార్మెన్సెస్లో ఖచ్చితంగా ఆడియో ఇంటర్ఫేస్ యూజ్ చేయండి. అప్పుడు మెయిన్ స్టేజ్ టోన్స్లో ఉన్న యాక్చువల్ క్వాలిటీ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. మెయిన్ స్టేజ్ సౌండ్స్లో ఉన్న డెప్త్, క్లారిటీ, వార్మ్త్ మరియు రిచ్నెస్ స్పీకర్స్ ద్వారా కరెక్ట్గా వినిపిస్తాయి. అందుకే ప్రొఫెషనల్ మెయిన్ స్టేజ్ సెటప్స్లో ఆడియో ఇంటర్ఫేస్ అనేది ఆల్మోస్ట్ కంపల్సరీ కాంపోనెంట్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్లో ఆడియో ఇంటర్ఫేసెస్ గురించి పర్టికులర్గా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు మన సెటప్కి కావాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ గురించి మాట్లాడుకుందాం. అదే స్టాండ్. మార్కెట్లో మెయిన్లీ 2 రకాల స్టాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1 స్టేజ్ స్టాండ్. ఈ స్టాండ్లో మనం కీబోర్డ్ మరియు ల్యాప్టాప్ 2 ఒకేసారి సెటప్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్గా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. లైవ్ పర్ఫార్మెన్స్లో సెటప్ నీట్గా ఉంటుంది. కానీ ఈ స్టాండ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. జనరల్లీ క్వాలిటీ మరియు బ్రాండ్ బట్టి అరౌండ్ 10,000 రూపీస్ లేదా దానికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఆప్షన్ నెంబర్ 2 బడ్జెట్ సెటప్. బడ్జెట్ సెటప్లో చూసుకోవాలి అనుకుంటే మనం 2 సపరేట్ స్టాండ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఒక స్టాండ్ కీబోర్డ్ కోసం, అలాగే ఇంకొక స్టాండ్ ఒక ల్యాప్టాప్ కోసం. ఈ సెటప్ కాంపరేటివ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. జనరల్లీ అరౌండ్ 5,000 రూపీస్ బడ్జెట్లో కంప్లీట్ అవ్వచ్చు. కాబట్టి మీ బడ్జెట్ మరియు రిక్వైర్మెంట్ బట్టి మీకు సూటబుల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ సజెషన్. మీరు మెయిన్ స్టేజ్ యూజ్ చేస్తుంటే బ్యాకప్ కోసం ఒక ఎక్స్టర్నల్ SSD మెయింటైన్ చేయడం చాలా మంచిది. ఎస్పెషల్లీ లైవ్ మ్యూజిషియన్స్కి ఇది చాలా యూస్ఫుల్. మినిమం 1 TB SSD లేదా 2 TB SSD తీసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే కాంటాక్ట్ లైబ్రరీస్, శాంపుల్స్, బ్యాకప్స్, కాన్సర్ట్ ఫైల్స్ మరియు అదర్ ఇంపార్టెంట్ డేటాని సేఫ్లీ స్టోర్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ల్యాప్టాప్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా బ్యాకప్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు మన సెటప్కి కావాల్సిన నెక్స్ట్ కాంపోనెంట్స్ సస్టైన్ పెడల్, వాల్యూమ్ పెడల్. లైవ్ పర్ఫార్మెన్సెస్లో ఈ 2 పెడల్స్ చాలా యూస్ఫుల్. సస్టైన్ పెడల్ పియానో ప్లేయింగ్కి ఆల్మోస్ట్ కంపల్సరీ, మరియు వాల్యూమ్ పెడల్ లైవ్ ప్లేయింగ్లో ఎక్స్ప్రెషన్స్, స్వెల్స్, స్ట్రింగ్స్, ప్యాడ్స్ కంట్రోల్, వాల్యూమ్ కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ సెటప్కి కావాల్సిన కేబుల్ కనెక్షన్స్ గురించి చూద్దాం. నెంబర్ 1 మిడి కీబోర్డ్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేయడానికి ఒక USB కేబుల్ లేదా ఒక మిడి కేబుల్. నెంబర్ 2 ఆడియో ఇంటర్ఫేస్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేయడానికి ఒక రిక్వైర్డ్ కేబుల్. యూజువల్లీ USB కేబుల్ ఉంటుంది. ఆడియో ఇంటర్ఫేస్ మోడల్ని బట్టి టైప్ A, టైప్ B లేదా టైప్ C కేబుల్ యూజ్ అవ్వచ్చు. నెంబర్ 3 ఆడియో రూటింగ్ కోసం కేబుల్స్. నేను యూజ్ చేసే సెటప్ ప్రకారం ఆడియో ఇంటర్ఫేస్ నుండి వాల్యూమ్ పెడల్కి 2 కేబుల్స్ యూజ్ అవుతాయి, లెఫ్ట్ ఛానల్ అండ్ రైట్ ఛానల్. వాల్యూమ్ పెడల్ నుండి మిక్సర్కి మళ్ళీ 2 కేబుల్స్ యూజ్ అవుతాయి, లెఫ్ట్ ఛానల్ అండ్ రైట్ ఛానల్. కాబట్టి టోటల్గా నా సెటప్లో నాకు 4 జాక్ కేబుల్స్ యూజ్ అవుతున్నాయి. సో ఈ వీడియోలో మనం మెయిన్ స్టేజ్ సెటప్కి కావాల్సిన బేసిక్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్నీ డిస్కస్ చేసాం. ల్యాప్టాప్, మిడి కీబోర్డ్, ఆడియో ఇంటర్ఫేస్, స్టాండ్స్, SSD, సస్టైన్ పెడల్, వాల్యూమ్ పెడల్ మరియు రిక్వైర్డ్ కేబుల్స్. ఈ కాంపోనెంట్స్ అన్నీ కలిపి ఒక కంప్లీట్ మిడి సెటప్ని ఫామ్ చేస్తాయి. మీరు కంప్లీట్ మిడి సెటప్ కనెక్షన్స్ వీడియో చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీ రెస్పాన్స్ని బట్టి అప్కమింగ్ ఎపిసోడ్స్లో కంప్లీట్ సెటప్ కనెక్షన్స్ ప్రాక్టికల్గా చూపిస్తాను. ఈ ఎపిసోడ్కి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఇలాంటి మరిన్ని మెయిన్ స్టేజ్ ట్యుటోరియల్స్ మరియు కోర్స్ వీడియోస్ కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మెయిన్ స్టేజ్ యూస్ చేస్తున్నప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆ టాపిక్స్ మీద కూడా ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.